పతయే హర హర హలో గాయ్స్, వెల్కమ్ టు రాఘవుడు. సో ఫస్ట్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సో సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరు లైక్ చేయండి వీడియోస్ని. సో ఏంటంటే వీఆర్ గోయింగ్ టు వారణాసి, ప్రయాగ్రాజ్ అండ్ అయోధ్య. సో ఇట్ ఇస్ మై ఫస్ట్ టైం ట్రిప్ అనమాట వారణాసికి. సో వెరీ ఎక్సైటెడ్. 6 days ట్రిప్, Feb 12 to Feb 18th ఇది. సో డైలీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం కాశీ అంతా ఇప్పుడు మహాశివరాత్రి కానీ వెళ్తున్నాం. సో ఎలా ఉంటుంది దీన్ని మొత్తం చూపిస్తా. సో డూ లైక్ షేర్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో లెట్స్ గో టు కాశీ. కమ్ విత్. మేము ఒక 10-15 నిమిషాల నుంచి బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం, కానీ క్యాబులు బుక్ కావట్లేదు. కానీ మాకు అదృష్టం ఏంటంటే వెళ్ళే ముందు నందీశ్వరుడు ఎదిరాడు అనమాట. మళ్ళీ మాకు ఇంకా క్యాబులు బుక్ కాలేదు గైస్, అని ఆటోలో వెళ్ళిపోతున్నాం. ఆటోలో తీసుకొచ్చుకొని వెళ్ళిపోతున్నాం టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మాకు ఏంటంటే చాలా పెద్ద స్టంట్, అంటే అన్ని అయిపోయింది మొత్తం. బీపీలు షుగర్లు అన్నీ వచ్చేసి అయిపోయినాయి అనమాట మొత్తం. హైదరాబాద్లో ఇవాళ ఆటో ఇంకా అది స్ట్రైక్, ఇవాళ ట్రైన్ మిస్ అయిపోయాను. ట్రైన్ మిస్ అయిపోయాను. వెళ్తున్నాం. మా మమ్మీ, మా అక్క, మా అమ్మ, మా డాడీ వెళ్ళిపోయారు. నేను మా బావ మిస్ అయిపోయాము. పరిస్థితి ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. స్ట్రైక్ 2 సార్లు ఆపారు గైస్, 2 సార్లు ఆపారు. ఇంకోటి వెళ్తున్నాం గైస్. అది పరిస్థితి. వెళ్తున్నాం గైస్, అది పరిస్థితి. అంటే ఇట్లాంటి ఏ క్లాస్ దరిద్రం కూడా ఉంటుంది. ఏ క్లాస్ మళ్ళీ నార్మల్ కూడా కాదు, ఏ క్లాస్ దరిద్రం. ఇప్పుడు ఏంటంటే ఫ్లైట్ బుక్ చేసుకొని అది 30,000 బొక్కబెట్టి వెళ్తున్నాం అనమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అంటే అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు చాలా కూల్గా మాడుతున్నాం. దాని మొత్తం హెడ్చేసాం అనమాట. నేనైతే ఏడుపు వచ్చేసింది. మా బావ వాళ్ళ మమ్మీకి చెప్తాం, మా అత్తయ్యకి వాళ్ళ మమ్మీకి చెప్తున్నారు ఇలా అయింది. ఎయిట్ చేసాం, అయిపోయింది. ఎయిట్ చేసి అయిపోయిన తర్వాత టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యాము. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి ఫైనల్గా. ఇక్కడ కూర్చున్నాము. అంటే టికెట్స్ ఇంకా టికెట్స్ అనమాట. టికెట్స్ వస్తే లోపలికి వెళ్ళాము. లోపల మీకు చూపిస్తాను. ఇవన్నీ లైస్ ఇక్కడ దూరంలో మనకి ఈ అమ్మ ఇక్కడ దూరంలో మనకి చూస్తే ఇక్కడ ఇండియా ఫ్లాగ్ ఉంది. దాన్ని జై భారత్ సార్ ఏంటి సార్ అది? దాన్ని జై భారత్ అదనమాట. ఇక్కడ కూర్చున్నాం ప్రజెంట్. టికెట్లు వస్తే కనుక ఇంకా లోపలికి వెళ్ళి కొంచెం పీస్ఫుల్గా కూర్చోవాలనుకుంటున్నాం. ఎందుకంటే మైండ్ బాగా డిస్టర్బ్ అయిపోయింది. అని దరిద్రాలే. లాస్ట్గా ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా లేదు మా దగ్గర. ఆధార్ కార్డ్ జిరాక్స్ కూడా పాస్వర్డ్కి ఎంత కూడా రావట్లేదు. ఇప్పుడు వచ్చాక వచ్చింది. సో అలా అవుతూ ఉంటుంది. హాయ్ గైస్, ఎక్కేసినాం ఫ్లైట్ సక్సెస్ఫుల్లీ. మా బావకి వెనక సీట్ వచ్చింది. ఇక్కడ 33D ఇంకా ఎక్కుతున్నారు ఫ్లైట్. ఇంకా ఎక్కుతున్నారు, స్టార్ట్ కావాలి. 2 hours to వారణాసి.
ఫ్లైట్ దిగేసాము, ఇంకా కార్ ఎక్కుతున్నాం అనమాట. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చాం. సో హోటల్ నుంచి కార్ పంపించారు. సో ఇంకా డైరెక్ట్ విల్ గో టు రూమ్. లెట్స్ గో. రూమ్కి వెళ్ళంగానే ఇంకా ఫుల్ ఆకలేసి ఫస్ట్ వెళ్ళిపోయాం అనమాట తినడానికి. గైస్ ఇక్కడ పన్నీర్ కర్రీ మాత్రం చాలా బాగుండే. పన్నీర్ కర్రీ కంటే అక్కడ చిల్లీ పన్నీర్ ఉంది గైస్, ఎంత మెత్తగా ఉందంటే లిటరల్లీ నేను ప్లేట్ మొత్తం తినేసా, అంత బాగుండే. లాస్ట్లో ఇది గైస్, ఇది మాత్రం మేము ఎవ్రీ డే మా ట్రిప్ మొత్తం తిన్నాం పక్క, అంత టేస్టీగా ఉంది గైస్. సో ఇప్పుడే లేచి ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు ఏంటంటే వీఆర్ గోయింగ్ టు ఘాట్స్ ఇలా తిరుగుదామని వెళ్తున్నాం అనమాట. నాకు తెలిసి మా పేరెంట్స్, మా మమ్మీ డాడీ వాళ్ళ ఆఫ్టర్నూన్ వస్తారు 3 టైంకి. సో ఆ లోపల వీఆర్ గోయింగ్ టు చింతాపని గణపతి టెంపుల్ అండ్ దెన్ ఘాట్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ గో. గైస్ ఇది కేదార్ఘాట్ అనమాట. కేదార్ఘాట్కి వచ్చాము అక్కడ. సో మేము ఏంటంటే ఇప్పుడు అస్సీఘాట్కి వెళ్తున్నాం. అస్సీఘాట్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఘాట్, ఫస్ట్ ఘాట్ అది. లాస్ట్ ఘాట్ వచ్చేసి నమో ఘాట్. సో మేము ఏమనుకుంటున్నామంటే అస్సీఘాట్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకా యాక్చువల్లీ వాక్ అనుకుంటున్నాం. సో వీఆర్ గోయింగ్ టు అస్సీఘాట్ ఇప్పుడు. గో. సో రిక్షా ఎక్కాం గాయ్స్, మెల్లిగా అయితే చూసుకుంటూ వెళ్దాం ఒక్కటి ఏమున్నాయని చెప్పి రిక్షా ఎక్కామన్నమాట. సో రిక్షా కూడా భలే విచిత్రంగా చాలా అయింది ఎక్కేసి, ఇలా కావాలైంది ఇలాంటిది ఒకటి చాలా అయిపోయింది. అస్సీఘాట్కి మేము ఇవ్వండి, ఇదే అస్సీఘాట్. ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ వెళ్దాం అనుకుంటున్నాం ఆల్ ఘాట్స్. యాక్చువల్లీ బోటింగ్ ఆప్షన్ ఉంది, బోటింగ్ ఆప్షన్ ఉంది. బోటింగ్ చేయాలనుకున్న వాళ్ళు దే కెన్ డూ బోటింగ్. అట్లా బోట్లో వెళ్ళిపోవచ్చు నమో ఘాట్ దాకా, లాస్ట్ ఘాట్ దాకా. మాకు కొంచెం తిరగచ్చు, లైక్ ఏమన్నా చూద్దాం, గల్లీ వెళ్తే ఏమన్నా చూద్దాం అనుకుంటున్నాం. అందుకే తిరగడానికి వెళ్తున్నాం. నమో ఘాట్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళు బోట్ ఎక్కుదాం. అప్పుడు వెళ్తున్నాం. సో ముందుకి రేంజ్ స్కామ్ జరిగింది అన్నమాట మాకు. అటు బాబా అని పిలిచాడు. సో ఇక్కడ ఏంటంటే ఎవరు బాబా అని పిలిచినా బాబాకు బుక్ లగ్రయ్యి అంటే వాడేమి ఆ దగ్గరికి వెళ్ళకండి, ఆడు ఏ క్లాస్ స్కామ్ చేస్తారనమాట. మేము ఎప్పుడే పక్కన పరిగె వెళ్ళిపోయాము. సో మీరు వెళ్ళొద్దు అంటే. చిట్ సింగ్ ఘాట్ ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇది హరిశ్చంద్ర ఘాట్ అనమాట. ఇది హరిశ్చంద్ర ఘాట్. ట్రిపుల్ వేసుకుని అలాగ ఉంది. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అందరూ మొత్తం కాల్చడం జరుగుతుంది, అంతా అంత్యక్రియలు జరుగుతాయి. ఛాయ్ తాగుతున్నాం. ఛాయ్ తాగాక స్టార్ట్ అవుతాం నెక్స్ట్. ఇంకా గాయస్ బొట్టు పెట్టించుకుంటున్నాం గాయస్. ఓయమ్మ అఖండ బొమ్మకండ ఇదే మణికర్ణిక ఘాట్ గైస్. ఇదే మణికర్ణిక ఘాట్. విధమైన సంస్కారాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కేఫ్ గులేరియా దగ్గర ఆగామన్నమాట. మన జ్యూస్ ఏమన్నా తాగుదామని ఆగాము. తాగేసి ఇంకా వెళ్ళిపోతాం. ఇక్కడ బాగా దాహంగా ఉంది. కానీ రేట్లు మాత్రం అంటే బాగా జీవలసిన వాళ్ళే. 425, 625 వెజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ 375, పాస్తా 625. జీవాల్ రేట్స్. జ్యూస్ తాగి వెళ్ళిపోదామని వచ్చాం. ఇంకా
వచ్చింది గాయస్. ఈ మాత్రం డెకరేషన్కి 600. స్టార్ట్ అయిపోయినాం బ్యాగ్కి గణేష్ ఘాట్ నుంచి. ఇంకా తినేసాం ఇప్పుడే, ఏదో లైట్ కాల ఫుడ్. ఇంకా కాశీలో కేఫ్కి వెళ్ళకూడదు గైస్ మోస్ట్లీ, ఎందుకంటే పిచ్చ కాస్ట్లీ. జస్ట్ ఇగ్నోర్ కేఫ్ 400. జస్ట్ ఏదో ఒక శాండ్విచ్ 2 జ్యూస్ అయిన దగ్గర 1200 అయిపోయింది రామ్ ఘాట్. సో అందుకే కేఫ్ ఇగ్నోర్ చేయండి. వెళ్తున్నాం గణేష్ ఘాట్ దాటా ఘాట్ వచ్చింది. అక్కడ ఉంది బ్రిడ్జ్ ఉందట్టు. మీకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ అదే అక్కడ. ఆ బ్రిడ్జ్ దాటితే అక్కడ దాకా వెళ్ళాలి. అదే లాస్ట్ ఘాట్, నమో ఘాట్. సో సో ఫైనలీ సక్సెస్ఫుల్లీ నమో ఘాట్కి వచ్చేసాం. ఇదే నమో ఘాట్. ఫైనలీ వచ్చాం. ఇంకా బోట్ ఎక్కేసి ఇంటికి, హోటల్కి. ఇప్పుడే బోట్ ఎక్కాము. దాశ్వమేధ్ ఘాట్కి వెళ్తుందంట బోట్. అక్కడి నుంచి ఇంకా కేదార్ఘాట్కి మా హోటల్ అక్కడ ఉంది. కేదార్ఘాట్కి ఇంకా డైరెక్ట్ ఆటోలో వెళ్ళాలి. సో యా गाइस मंदिरम काशी विशालाक्षी. ये क्या है? लस्सी मक्खन मलाई. नहीं इसको मैं सगन संदा हूँ. मक्खन मलाई गाइस. साइड हो जाएंगे. अरे मक्खन खाओ. సో ఏంటంటే మొత్తం రెడీ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా డాడీ వచ్చేసారు అనమాట. అక్కడ మూల కూర్చున్న మనిషి మా నాన్న అనమాట. ఇక్కడ మూల కూర్చున్న మనిషి మా నాన్న అనమాట. సో మా మమ్మీ డాడీ మా అక్క అందరూ వచ్చేసారు. సో ఇంకా వెళ్తున్నాం. వాళ్ళు రెడీ అవుతున్నారు. నేను బయట నుంచో పెట్టారనమాట. వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా డైరెక్ట్ చూడు కాలభైరవ టెంపుల్. మేము బ్యాక్ అగైన్ అనమాట. ఇగోండి మొత్తం మొహం అంతా వీపుదులు కుంకుమ పూసారు పంతుల్లాగా. ఏం చేస్తాం, ఇంకో మా నాన్న పూసారనమాట. మా అక్క ఇప్పుడే రెడీ అవుతుంది. నేనే కొనిచ్చా. అది మా అక్క వాడుతుంది, నేనే కొనిచ్చా. నా డబ్బులతో నేనే కొనిచ్చా. సో వీఆర్ రెడీ ఫైంగ్స్. రెడీ అయ్యాక వెళ్తాం. ఓం నమః శివాయ మహాదేవ శంభో శంకర నమః శివాయ. ఆ టైం గైస్ అందరం ఇంక వెళ్తున్నాం. ఫస్ట్ వినాయకుడి మళ్ళీ దర్శించుకోవడం. మా అమ్మ వాళ్ళు దర్శించుకోలేదు కాబట్టి చింతామణి గణపతికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలభైరవ టెంపుల్. ఇప్పుడే బయటకు వచ్చాము గైస్. బయటికి రాగానే మా అక్క షాపింగ్ మొదలెట్టింది. బయటికి రాగానే అది కాశీకి వచ్చిన మా అక్క షాపింగ్
లావణ్య బాగుందా లావణ్య బాగా తింటున్నాం ఎక్కి ఎందులో లావణ్య అది బ్రింజాల్ బల్లి తింటుంది ఎన్ని తింటావు అంటే మన బతికే తిన్నది కాశీకి వచ్చాక ఈ థర్డ్ స్టాల్ ఆగడం పక్కన దర్శనం కాలభైరవ దర్శనం అయిపోయింది ఇంకా మేము కాశీకృష్ణ టెంపుల్ దర్శనంకి వెళ్దామని చూస్తున్నాం అయిపోద్ది కదా అని చెప్పేసి మళ్ళీ శివరాత్రి కూడా వెళ్తాం కానీ రోజు మనం మాకు టైం పడుతుంది కాబట్టి వాళ్ళ మంచిగా నీట్గా చూడొచ్చు ఇది లోపల సో దర్శనం అయిపోయింది గాయస్ మాది ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ కూర్చొని తినేసాం ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్తున్నాం రేపు మార్నింగ్ 4 గంటలకు దర్శనం పోతాం అనుకుంటున్నాం స్పర్శ దర్శనం విల్ గో హోటల్కి వెళ్తున్నాం గాయస్ ఈ బండి పొద్దు నుంచి ఎక్కుదాం అనుకున్నా ఇప్పుడు ఎక్కాం ఏమీ కాదులే అమ్మా 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. గుడ్ మార్నింగ్ గాయస్ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ పొద్దున్న లేచాం గైస్ ఇప్పుడు వారాహి టెంపుల్కి వెళ్తున్నాం వారాహి టెంపుల్ తర్వాత గంగా స్నానం చేసి వస్తాం రెడీ అయ్యాము ఇప్పుడే మా అక్క రెడీ అవుతుంది రెడీ అయ్యాక వెళ్తాం ఎక్కడికైనా వెళ్తామా కేదారేశ్వర టెంపుల్ కూడా వెళ్తాం అలా వెళ్ళి తిరిగేసి వస్తాం పోదాం లెట్స్ గో ఓం నమః శివాయ అది ఊతపోదాం అది మనం లైట్ తీసుకో పెట్టుకున్నాం గాయ్స్ आप नहीं जानता कल मुझे भी तकलीफ हुआ था वहाँ सब नहीं किया और ये ब्राह्मण भी नहीं बस अभी पंडित जी आते हैं साथ ये 7:30 इसका नाम है पिंकी ये बहुत सीधी है గైస్ దీని పేరు పింకీ అంట గైస్ ఇది డైలీ పందుల కోసం వెయిట్ చేస్తుందంట ఇది గుడి ఇది కూడా అన్నమాట ఇక్కడ పందుల కోసం మీరు డైలీ వెయిట్ చేస్తారు ప్రసాదం పెడతారు అండ్ దర్శనం అయిపోయింది గాయస్ వారాహి వారు ఆల్మోస్ట్ ఒక 3 గంటల దర్శనం బట్ 3 గంటలు పడింది దర్శనం అయిపోయింది ఫైనల్గా ఘాట్కి వచ్చాము ఇంకా చూడండి దర్శనం అయిపోయింది ఇంకా స్నానానికి వెళ్తున్నాం స్నానానికి వెళ్తున్నాం గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్తున్నాం ఓకే అక్క ఓకే అక్క లుక్ అండి సీనరీ చూడండి ఎంత బాగుందో ఆల్ ఘాట్స్ ఇది అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది 84 ఫస్ట్ ఘాట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇక్కడ లాస్ట్ దాకా వెళ్ళాలి అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే అక్కడ దాకా నమో ఘాట్ సో అంత ఉంటుంది అంతా దాటుకుంటూ వెళ్ళాలి హాయ్ గైస్ ఇప్పుడే మాది గంగా నదిలో స్నానం అయిపోయింది మంచిగా ఇప్పుడే గంగా నదిలో నీట్గా స్నానం చేస్తాం
మా అమ్మ వాళ్ళు అక్కడ దీపం వదులుతున్నారు. దీపం వదిలిన తర్వాత ఇంకా కేదారేశ్వర టెంపుల్కి వెళ్ళాలి. మేము పోతే తర్వాత ఇంకా తినాలి, ఆకలిస్తుంది. ఫస్ట్ కేదారేశ్వర టెంపుల్కి వెళ్తాం, అక్కడికి దర్శనం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇది చూసాక మాత్రం నేను అక్కడే స్టక్ అయిపోయాను. ఎందుకంటే ఆయన భక్తి చూసి చేతిలో లిటరల్లీ నేను దగ్గర నుంచి చూసినప్పుడైతే ఆయన చేయి లిటరల్లీ కాలిపోతుంది చర్మం, అయినా కూడా ఆయనకు అసలు లిటరల్లీ అమ్మవారి మాయంలో ఆయన మునిగిపోయి ఉన్నారు. ఎంత భక్తి అచ్చు, ఇది కదా భక్తి అంటే అనిపించింది. సో మా మొత్తం దర్శనం అయిపోయింది. కేదారేశ్వర దర్శనం, రూమ్కి వచ్చి ఫ్రెష్ కూడా అయిపోయాం మంచిగా. ఇప్పుడు పుణ్యంకి వెళ్తాం. ఫైనల్ కాశీలో చాలా మఠాలు ఉంటాయి అన్నమాట బ్రాహ్మిన్స్కి. సో ఫుడ్ తినడానికి అనమాట ఫ్రీగా. మార్నింగ్ వెళ్ళి మనం పేరు రాయిపిస్తే ఆఫ్టర్నూన్కి వాళ్ళు రెడీ చేసి పెడతారు. సో ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉండింది. లిటరల్లీ ఎవ్రీ ఐటమ్ వేడిగా చాలా బాగా పెట్టారనమాట. మేము శంకర మఠంకి వెళ్ళాము ఆ రోజు తినడానికి. చాలా బాగా పెట్టారు ప్రతి ఐటమ్. స్వీట్ కానీ, పప్పు కానీ, పచ్చడి కానీ, కూర కానీ చాలా బాగుండిందండి. గుడ్ ఈవినింగ్ గైస్. సో ఇప్పుడే గంగా హారతికి వెళ్దాం అనుకుంటున్నాం. రెడీ అయ్యాం అనమాట. గంగా హారతికి రెడీ అయ్యాం. సో మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. లెట్స్ గో టు గంగా హారతి. మంచిగా ఆ వైబ్ని విట్నెస్ చేద్దాం. లెట్స్ గో. ఆటో ఎక్కి వెళ్తున్నాం. నేను మా అక్క సేమ్ డ్రెస్. ఇంకో మా అక్క హాయ్ చెప్పు. ఇప్పుడు నిద్రపోయి లేచింది. నేను మా అక్క సేమ్ మెరూన్ జోయో. ఇంకో బాగున్నావు అని అక్క, బాగున్నావు. ఇప్పుడే నుంచి బాగా నిద్ర నుంచి లేచా. అది మా అక్క షోకులు చూసుకో. గంగా హారతికి వెళ్దాం. లస్సీ ఘాట్ గంగా హారతి. दोनों हाथ आकाश की तरफ उठा के बुलंद आवाज में सभी लोग मेरे साथ उद्घोष करें, नमः पार्वती माता, बोल दे गंगा मैया की, बाबा विश्वनाथ की కాశీలో ప్రతి సాయంత్రం గంగా తీరంలో దివ్యమైన గంగా హారతి ప్రారంభమవుతుంది. అగ్ని జ్యోతులతో, ఘంటానాదాలతో భక్తుల హృదయాలన్నీ భగవంతుని వైపు మలుతాయి. ఇది కేవలం హారతి మాత్రమే కాదు, ఇది గంగామాతకు సమర్పించే కృతజ్ఞత. శివుని నగరమైన కాశీలో ప్రతి జ్యోతి ఒక ఆశ, ప్రతి ప్రార్థన ఒక విశ్వాసం. వికలజ్వల ప్రవాహ పాపితస్థలి దీపలం వ్యతం మంది నాద వడ్డ మర్వకార చండ తాండవం శివ శివ
ताण्डवाग्रगीतम् यः शम्भुपूजनपरम् पठति सदा।